కామారెడ్డి బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్షను ఈ నెల 30న చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించడంతో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగాయి. పదవిని దుర్వినియోగం చేస్తూ అనేక అవినీతి అక్రమాలు చేశారని చాలాసార్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం వీరి ఆగడాలపై వివరించారు. ఒక దశలో చైర్పర్సన్ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరి కామారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్పై తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నుంచి 27 మంది, టీఆర్ఎస్ నుంచి 10 మంది అవిశ్వాసానికి హాజరైనారు. ఇక అవిశ్వాసం నెగ్గాలంటే 34 మంది కౌన్సిలర్లు అవసరం ఉండడంతో కానీ కాంగ్రెస్ 37 మందితో అవిశ్వాసాన్ని నెగ్గింది. వీరన్న గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి అవిశ్వాసం లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి 30 డేట్ ఇచ్చిరు. దాన్ని మేము చట్టపరంగానే మేము రూల్స్ కూడా ఫాలో అయ్యి మరి ఈరోజు 30 రోజు 11 o'clockకి మీటింగ్ ఉంది అనగానే మేము అందరం కౌన్సిలర్స్ 27 మెంబర్స్ కాంగ్రెస్ నుంచి అలాగే 10 మెంబర్స్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటిదాకా కూడా కోరం ప్రకారం అందరం కూడా 34 మెంబర్స్ తోటి అవిశ్వాసం నెగ్గుతుందని చెప్పడంతో మేము 34 కన్నా కూడా